तोपे कैमरा तो जय मुन्नूर कापू, जय मुन्नूर कापू, मुन्नूर कापू ऐक्यता, मुन्नूर कापू ऐक्यता, जय मुन्नूर कापू, సాధిద్దాం సాధిద్దాం కార్పొరేషన్ సాధిద్దాం 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 కార్పొరేషన్ సాధిద్దాం. కొంచెం వెనకరా ఇంకెనకరా ఇంకా కుమార్ గారు వారితో ఉన్న మిత్రులందరూ కూడా వెంటనే పాల్గొని ఏదైనా కూడా అది ఏదైనా చూడకుండా కూడా ఏ పెద్ద అప్పుడు చైతన్య యాత్ర కూడా బ్రహ్మాండంగా అప్పుడు రాజేంద్ర అన్న రాజ్కుమార్ వీళ్ళందరూ కూడా ధర్మపూర్లో ఆ టెంపుల్లో దర్శనం చేయించి ఇక్కడ కూడా సైకిల్ మోటార్ ర్యాలీ మొత్తం స్టేట్ అంతా ఒక ఉర్రూతలు ఊగింది. కానీ అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం మాకు చైతన్య యాత్ర చేయకుండా ఆపింది. ఆ రోజు చైతన్య యాత్ర చేసినట్టయితే ఈరోజు మా వాళ్ళు ఈరోజు ఒక 20 మంది 15 మంది ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు. ఆ రోజు ఆ టీఆర్ఎస్ ప్రభుత్వం ఆపడం వల్ల ఈరోజు మేము 4 సంఖ్య పడిపోయినాం. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఒక 4 ఇచ్చినారు, మరి బీజేపీలో 6, బీఆర్ఎస్లో 10 ఉన్నా కూడా ఈరోజు మేము ఒక 4 సంఖ్యకు పడిపోవడం చాలా దురదృష్టకరం ఈ రాష్ట్రంలో. ఎందుకంటే మున్నూరు కాపులు 60 లక్షల మంది ఉన్న ఈరోజు అయితే 40-45 లక్షలు కాదు, 60 లక్షల మంది 24% ఉన్న మున్నూరు కాపులు ఈరోజు గత ఈ దాదాపుగా 2004 నుంచి కులం కోసం పనిచేస్తున్నాను. ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసి కూడా పక్కకు పెట్టి నా కులాభివృద్ధి జరగాలి, కులంలో ఆర్థికంగా ఎదగాలి, పిల్లలందరూ చదువుకోవాలి. ఈ రాష్ట్రంలో ఎక్కువ శాతంలో బీసీలలో కానీ అన్నిట్లలో ఈరోజు ఎక్కువ శాతం ఉన్న వాళ్ళంటే మున్నూరు కాపులు. మరి మున్నూరు కాపులు సంఖ్యాపరంగా ఒక 20 మంది ఎమ్మెల్యేలు ఉండాలి, ఎంపీలు ఉండాలి, మనకు రాజ్యసభలో ఉండాలి, ఎమ్మెల్సీలు ఉండాలి, కార్పొరేషన్ చైర్మన్లు ఉండాలి. మరి ఈరోజు ఇంత రాజకీయంగా ఆర్థికంగా వెనుకబడిపోయి రాజకీయంగా ఈరోజు ముందుకు వచ్చినా కూడా మేము ఈరోజు 1947 నుంచి కూడా ఇప్పటి వరకు ఒక్కసారి కూడా మేము ముఖ్యమంత్రి ప్రయత్నం చేసినా కూడా ఆ ప్రయత్నంకు వచ్చిపోయినారు. ఈరోజు డి శ్రీనివాస్ గారైనా, మన పుంజాల శివశంకర్ గారు, కేశవరావు గారు, వి హనుమంతరావు గారు, పొన్న లక్ష్మయ్య గారు ఈరోజు ఒక ముఖ్యమంత్రి చేసుకునే దౌర్భాగ్య స్థితిలో ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న మీరు తెలంగాణలో కూడా ఒక 20 మంది ఎమ్మెల్యేల పరిస్థితి గెలిపించుకునే పరిస్థితిలో ఈరోజు మనం అందరం ఉన్నాము. మరి ఎవరం కూడా అందరూ ఎవరికి వాళ్ళుగా సంఘాలు ఉన్నాం కాబట్టే ఈరోజు రాష్ట్ర సంఘాలు ఈరోజు మరి యువత బండి సంజు, మరి ఇట్లా రవి, ఇంకా వేరే సంఘాలు కూడా అందరూ కూడా కలిసి వచ్చి దేవన్న గారు ఈరోజు మున్నూరు కాపు కార్పొరేషన్ కోసం 15 సంవత్సరాల పోరాటం అనేది తప్పకుండా ఈ కార్పొరేషన్ సాధించుకోవాలని చెప్పేసి ఈరోజు అందరు వేగదాటిగా ఈరోజు పార్లమెంట్ ఎన్నికల ముందు ఈరోజు మనము ఈ ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని 33 జిల్లాల్లో రోజు 4 జిల్లాల చొప్పున మార్నింగ్ 6కి స్టార్ట్ అయిపోయి రాత్రి 12 దాకా కూడా 33 జిల్లాలు ఈ వారంలో గతం చేసి రేపు పొద్దున ఒత్తిడి తీసుకురావాలని అనుకున్నాం. ఎందుకంటే 10 సంవత్సరాలు కూడా గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీలో 9 మంది ఎమ్మెల్యేలు ఉన్నా, 2 ఎంపీలు ఉన్నా, రాజ్యసభలు ఉన్నా, ఎమ్మెల్సీలు ఉన్నా, కార్పొరేషన్ చైర్మన్లు 20 మంది ఉన్నా కూడా ఒక ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కార్పొరేషన్ తీసుకొచ్చే స్థితిలో మున్నూరు కాపు ప్రజాప్రతినిధులు చేయలేకపోయినారు. ఈరోజు అయితే ఆ రోజు మరి అక్కడ మంత్రి శాసనసభ్యులు శ్రీబాబు గారు నాకు ఎక్కువ వాట్సాప్లో ఆయన చూస్తుంటాడు, దేవయ్య గారు ఏంది మరి మీ పోరాటం ఎక్కడి దాకా వచ్చిందంటే, మా పోరాటం ఏమి సార్, మా వాళ్ళు ఏం మాట్లాడతలేరు, మరి ఏం చేయాలంటే మీరు అసెంబ్లీలో మాట్లాడండి సార్, మా మున్నూరు కాపుల గురించి ఒక్కసారి అన్నా కూడా 1947 నుంచి కూడా ఇప్పటివరకు మా మున్నూరు కాపుల గురించి అసెంబ్లీలో చర్చ రాలే. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు మంత్రి శాసనసభ్యులు శరబాబు గారు వాళ్ళకు దీర్ఘకాలికంగా మున్నూరు కాపులు ఒక కార్పొరేషన్ కావాలని అడుగుతున్నారు. ఫెడరేషన్ కానీ ఏమి లేవు. బీసీలలో 5 కులాలలో మరి యాదవులకు గొర్రెల రూపంలో 4-5 వేల కోట్ల రూపాయలు ప్రతి ఎవ్రీ ఇయర్ ఆ గవర్నమెంట్ ఇచ్చింది. ఈరోజు అప్పుడు బీఆర్ఎస్ పార్టీ మరి పద్మశాలీలకు కూడా టెక్స్టైల్ పార్కులు 10,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు తీసుకున్నారు. ఈరోజు మా సిరిసిల్ల టెక్స్టైల్ పార్కులు ఉన్నాయి. ఈరోజు గౌడ్స్ అయితే వాళ్ళకి వైన్స్లలో వాటా, వాళ్ళకన్నిట్లలో కూడా వారికి వాటా ఇచ్చినారు. ఈరోజు ఎంతో ముందుకెళ్ళింది మరి గౌడ్స్ అయితే. మరి ముదిరాజులు, గంగపుత్రులకు కూడా చేపల చెరువులు ప్రాజెక్టులు ఈరోజు అన్నీ కూడా వాళ్ళకి ఇచ్చినారు. మరి మున్నూరు కాపులకు పోయిన ప్రభుత్వము మాకు ఏం చేయలేకపోయిందనే మేము ఈరోజు కాంగ్రెస్ పార్టీలో మేనిఫెస్టోలో వాళ్ళు పెట్టమని మేము అడిగిన 3 పార్టీల దగ్గరికి వెళ్ళాను. భారతీయ జనతా పార్టీ దగ్గరికి వెళ్ళాను, మరి ఏదైతే బీఆర్ఎస్ పార్టీని అడిగినాను, కేటీఆర్ గారికి దగ్గరికి మా గంగుల కమలాకర్ రవిచంద్ర గారిని తీసుకొని అడిగినాను. ఎందుకంటే గంగుల కమలాకర్ గారు అపేస్ కౌన్సిల్ చైర్మన్గా బీసీ శాఖ మంత్రి వర్యులు ఉన్నారు. మరి గౌరవ అధ్యక్షులుగా ఎంపీ రవిచంద్ర గారు ఉన్నారు, వజ్రరాజు రవిచంద్ర గారు. వారు కూడా ఏం చేయలేకపోయినారు. మరి లాస్ట్కి వస్తే కాంగ్రెస్ పార్టీ
మీరు మాకు సపోర్ట్ చేయండి. మేము మున్నూరు ఫైనాన్స్ కార్పొరేషన్ ఇస్తాము, మీ యువకులకు కూడా ప్రోత్సహిస్తాము ఇండస్ట్రీలలో, మరి అందరు కూడా సబ్సిడీ లోన్లు ఇస్తామని చెప్పినందుకు నమ్మకం కొద్దీ ఈరోజు 8 మందిని మా మున్నూరు కాపులను కూడా ఓడించుకునే పరిస్థితి, దౌర్భాగ్య పరిస్థితి మాకు వచ్చింది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ 10 ఇచ్చింది, దానిలో 2నే గెలిపించుకున్నాం. అక్కడ దానం నాగేందర్ గారు, గంగుల కమలాకర్ గారు. ఇక్కడ టీఆర్ఎస్లో మన ఏదైతే బీజేపీలో ఆరిస్తే ఒక్కరు కూడా గెలవలే, 2 ఎంపీలు కూడా ఓడిపోయినారు. బండి సంజయ్ గారు ఓడిపోయినారు, ధర్మపురి అరవింద్ గారు ఓడిపోయినారు, ఇంకా 4 కూడా ఓడిపోయినారు. మరి కాంగ్రెస్ పార్టీలో 4 ఇస్తే 2 గెలిచాయి. కొండ సురేఖ గారు, మా మున్నూరుగా ముద్దుబిడ్డ, మరి ఆల్ శ్రీనివాస్ గారు, వేమాడ శాసనసభ్యులు ఈరోజు ప్రభుత్వం వైపు ఉన్నారు. మరి పోయినసారి ఒకసారి జోగురామన్న గారు మంత్రిగా ఉన్నారు, మరి గంగుల కమలాకర్ గారు బీసీ శాఖ మంత్రిగా ఉన్నారు. ఈసారి ఒక్క మంత్రి కూడా లేని పరిస్థితిలో ఈరోజు మున్నూరు కాపు కులంకు ఏది మాకు దారి లేని ఆ చూపులాగా అయిపోయింది. ఒక ప్రభుత్వం వైపు ఆల్ శ్రీనివాస్ గారు తప్పకుండా ఈరోజు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు బీ శాఖ మంత్రివర్యులు, మేము ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినామో శీరబాబు గారు నాకు పిలిచి చెప్పినారు, మీరు పొన్నం ప్రభాకర్ గారు వెళ్ళి కలవండి, మీ బీసీ శాఖ మంత్రి ఉన్నారు, కార్పొరేషన్ని తప్పకుండా ఇస్తాము, మాకు రాష్ట్ర ప్రభుత్వాన్ని సపోర్ట్ చేశారు, మేము ఈరోజు ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి అని వాళ్ళు చెప్పిన తర్వాత సెక్రటరియట్లో నేను అందరినీ మా పిల్లలందరినీ కూడా తీసుకొని వెళ్ళి వినతి పత్రాలు ఇచ్చినాము. 64 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఇచ్చినాము, మంత్రివర్యులందరూ కూడా మొత్తం మందికి ఇచ్చినాము. ఈరోజు గవర్నమెంట్ వచ్చి 80 రోజులు అవుతుంది. పార్లమెంట్ ఎన్నికలు ఈరోజు 12, 13 తారీఖు నోటిఫికేషన్ వస్తుంది. దీని తర్వాత మా వాళ్ళందరూ 33 జిల్లాల్లో ఉన్న గ్రామ మండల జిల్లాల్లో ఉన్న మున్నూరు కాపు కుల బాంధవులు 60 లక్షల మంది 15 సంవత్సరాల పోరాటం ఈరోజు 10 సంవత్సరాల నుంచి మనకు కార్పొరేషన్ గురించి అడుగుతున్నారు. ఇప్పుడు ఏం చేస్తావో తెలియదు. అందరినీ కలుపుకొని ఈరోజు మీరు ఎట్టి పరిస్థితుల్లో ప్రెస్ మీట్ పెడతావా, నువ్వు నిరాదీక్ష చేస్తావా, లేకపోతే సస్తావా బతుకుతావా, ఈ కార్పొరేషన్ మాకు తీసుకొచ్చి ఇవ్వాలని ఈరోజు ప్రతి జిల్లాలో మా జిల్లా అధ్యక్షులు అందరూ ఈరోజు ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని మమ్మల్ని ఆహ్వానించినారు. మా అధ్యక్షులను, రాష్ట్ర కమిటీలను ఈరోజు అందరం వచ్చి ప్రెస్ మీట్ మేము పెట్టడం జరుగుతుంది. 64 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ కూడా నేను చెప్తున్నాను, మేము ఓట్లేసాం కాబట్టి మీరు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఏర్పడ్డది, మీరందరూ కూడా కార్పొరేషన్కు సపోర్ట్ చేసి ముఖ్యమంత్రి మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మీరు సహచార మంత్రివర్యులు ఇంకా మిగతా మంత్రులందరినీ కూడా మీరు కార్పొరేషన్ పార్లమెంట్ ఎన్నికల్లో మాకు ఇప్పాల్సిన బాధ్యత ఉందని కూడా ఈరోజు 33 జిల్లాల్లో ప్రెస్ మీట్ కార్యక్రమంలో తెలియడం జరుగుతుంది. మా చిన్న డిమాండ్స్ ఈరోజు మేము ఎక్కువ శాతంలో ఎమ్మెల్యే లేకపోయినా మరి మంత్రులు కూడా ఈరోజు లేరు, ఒక్క మంత్రి కూడా లేరు. ఒక మంత్రి పదవి మా శ్రీనివాస్ గారికి ఇవ్వాలి. మా వాళ్ళందరూ చెప్పినట్టు హరి అశోక్ అన్న, గంగన్న, తిరుపతి అన్న, మా చేల సత్యన్న వీళ్ళందరూ కూడా చెప్పినారు ఈరోజు. మరి తప్పకుండా మాకు రేపు ఇంకా 6 మంత్రి పదవులు ప్రకటించే దానిలో ఆర్ శ్రీనివాస్ గారికి ఒక మంత్రి పదవి ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా మేము తెలియజేస్తున్నాము. ఇంకా ఒకటి, ఏదైతే ప్రతి జిల్లా కేంద్రంలో 2 ఎకరాల భూమి ఒక 5 కోట్ల రూపాయలు అడిగినాము, మా బాలికల మా పెద్దలు దేవన్న గారి పోరాటం ఆనాటి నుంచి ఈనాటి వరకు అయితే నాకు తెలిసింది అయితే మున్నూరు కాపుకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. ఇందాక మా బండి సంజయ్ కావచ్చు, ఉన్నాల రాజశేఖర్, ఇతర మిత్రులు అందరూ కూడా మాట్లాడింది కూడా, మా తిరుపతి గారు కూడా మాట్లాడింది, అందరి అభిప్రాయం మున్నూరు కాపుకు ఒక కార్పొరేషన్ ఇంత పెద్ద సంఖ్యలో ఉన్నందుకు ఒక కార్పొరేషన్ ఉంటే మరి చాలా బాగుంటుంది. మరి పిల్లల విద్య పట్ల కావచ్చు, విదేశీలా వెళ్ళే వాళ్ళకు కావచ్చు, అన్ని విధాల మరి ఏదైతే బ్యాక్అవుట్ ఉన్న మున్నూరు కాపులు చాలా వరకు భూమిని నమ్ముకొని ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ప్రోత్బలంగా ఉంటుంది. కాబట్టి తప్పనిసరి మరి కార్పొరేషన్ అన్నది ఏర్పాటు చేయాలని మరొకసారి కూడా విన్నవించుకుంటూ మేము ముగిస్తున్నాం. జై మున్నూరు కాపు. పెద్దలు కొండ దేవన్న గారు మన మున్నూరు కాపు అధ్యక్షులు, వారు అధిక పెద్ద సంఖ్యలో ఉన్న రాష్ట్రంలో మరి ఇంతమంది మున్నూరు కాపులు ఉన్న మరి విభజించి పాలించే రకం ప్రభుత్వాలు చేస్తున్నాయి కాబట్టి ఇలా మనందరికీ ఈ దుర్గతి పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన మా రాష్ట్ర నాయకులకు కూడా ఉందని మరొకసారి కూడా తెలుపుకుంటూ, ఏదేమైనా మన అందరి సిద్ధాంతం, అందరి పద్ధతి కూడా ఒకటే. మన రాష్ట్ర మున్నూరు కాపులను ఐక్యత చెయ్యాలి. మరి ఇప్పటి వరకే చాలామందిని చేసారు. నిజంగా కూడా మన బిడ్డల రాబోయే తరాలకు మరి నిజంగా కూడా మనకు అందాల్సిన, రాష్ట్రం నుంచి అందాల్సిన సంక్షేమ పథకాలు, ఫలాలు నిజంగా కూడా పూర్తిగా మన మున్నూరు కాపు జాతి బిడ్డలకు అందాలి. ఒక పక్క విద్య కావచ్చు, వైద్యపరంగా కావచ్చు, మరి ఉద్యోగ పరంగా కావచ్చు. ఇందాక మిత్రులు చాలామంది కూడా మా రాజశేఖర్ కూడా గుర్తు చేసిండ్రు, పోతే మిత్రులు బండి సంజయ్ కూడా గుర్తు చేసిండ్రు. ఎందుకంటే మేము BCDలో ఉండే వరకు చాలామంది పిల్లలు బ్యాక్అవుట్ అవుతారు. అందుకని పెద్దలు కూడా చెప్పినట్టుగా, ఎందుకంటే విద్యావంత నిజంగా కూడా ఇంతకుముందు మరి రాష్ట్ర ఎన్నో సంఘాలను పోషించిన హరి అశోక్ గారు కూడా ఎన్నో సంఘాల మీద, వేదికల మీద కూడా మాట్లాడింది. ఎందుకంటే మేము BCAలా ఉన్నట్టు అయితే
మరి అధిక సంఖ్యలో ఉన్న మాకు చాలా మరి లాభాలు జరుగుతాయి. కాబట్టి ప్రభుత్వాలు కన్ను తెరవాలి. ప్రభుత్వానికి మా ఒక్క విన్నపం, ఏ ప్రభుత్వం ఉన్నా, ఎందుకంటే సంఖ్యాపరంగా మాత్రం గుర్తించాలి. మరి దాని పరంగానే మరి సామాజిక న్యాయం కావచ్చు, రాజకీయ న్యాయం కావచ్చు మరి చెయ్యాలి. ఈనాడు అందరి డిమాండ్ కూడా ఒక్కటే ఉన్నది. మా మున్నూరు కాపు బీసీ బిడ్డ ఒక్కరే గెలిచిండ్రు, అది వేములవాడ నుంచి. తనకు మంత్రి పదవి రావాలన్నది మరి అందరి ఆకాంక్ష. మరి ఇవ్వాలన్నది కూడా రాష్ట్ర ప్రజల 50 లక్షల మంది మరి కోరిక కూడా అని మరొకసారి ఈ ప్రభుత్వానికి గుర్తు చేస్తూ, ఏదేమైనా మరి చాలా మంచి సమయం సుదీర్ఘ. ఎందుకంటే వీరందరూ కలిసి, వీరందరూ రాష్ట్ర నాయకులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా మన కుల ఐక్యతకు పాటుపడుతున్నందుకు ఒక జిల్లా మున్నూరు కాపు అధ్యక్షుడిగా నేను చాలా గర్వపడుతున్నా. ఎందుకంటే మీ అందరి ద్వారా మన మున్నూరు కాపు మరీ మారుమూల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకు కూడా ప్రతి ఒక్క మన బాధ్యతలు మన అన్నీ కూడా తెలిసి వచ్చే విధంగా కూడా మీరు ప్రయత్నం చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతూ, మరి ఈరోజు జగిత్యాల నుంచి కావచ్చు, మరి హైదరాబాద్ నుంచి కావచ్చు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మున్నూరు కాపు వాస్తవ్యులకు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై మున్నూరు కాపు.